కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక స్పెషల్ బృందం ఏపీలో 3 రోజులు మకాం వేస్తోంది. ఈ దొంగ ఓట్లకు సంబంధించి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతోంది. సో 10 మంది కలెక్టర్లకి సంబంధించి సీరియస్ గా వార్నింగ్స్ కూడా ఇవ్వడం, అంటే ఎలా చేయాలి ఏంటి ఆదేశాలు కూడా జారీ చేసింది అని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు ఏ విధంగా చూడాలి? ఈ దొంగ ఓట్లు ఇక్కడతో పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో దీంతో వైసీపీ పరిస్థితి ఏంటి అంటారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి? జనరల్ గా మనం సినిమాల్లో చూస్తుంటాం. ఉమ్. సినిమాల్లో పోలీసులు ఎప్పుడు వస్తారు? క్లైమాక్స్ అంతా. లో వస్తారు. అవును, అవును. సినిమాలో పాపం హీరో నానా పాటలు పడి అందరి మీద ఫైటింగ్ చేసి దోషులందరినీ ఆయన పట్టుకుని అందరికీ కూడా కాళ్ళు చేతులు కట్టేసినాక అప్పుడు పోలీసులు వచ్చి ఏమంటారు? యు ఆర్ అండర్ అరెస్ట్ అంటారు. అవును. అంటే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మూడు ఉమ్. రోజులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మకాం వేస్తోంది. ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు? 100 రోజుల ముందు. ఇంకా ఉమ్. వచ్చేసింది ఎన్నికలు. 2-3 నెలల్లో ఇక ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు కూడా. ఇది ఉమ్. పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా నోటిఫికేషన్ ఫిబ్రవరి 20 వస్తుంది అంటున్నారు. ఆ? అవును. అంటే షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి 40 రోజుల్లోపు జరపాలి. అంటే ఎలక్షన్స్ ఉమ్. బహుశా మార్చి సెకండ్ వీక్, థర్డ్ వీక్, మంత్ ఎండ్ లోపు ఎలక్షన్ ఓకే. జరుగుతుంది. ఉహు. ఇప్పుడు జరగాల్సినంత అన్యాయం జరిగిపోతుంది. ఉమ్. మొత్తం అసలు ఓటర్ల జాబితానే ఇక్కడ చింకి చాట చేశారు. ఏంటి? దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించిన దాఖలాలు లేవు. ఉమ్. గత 5 ఏళ్లలో జరిగినటువంటి మన ఎలక్షన్స్ చూశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా జరిగిందో చూశారు. ఉమ్. కనీసం నామినేషన్లు వేసే స్వేచ్ఛ కూడా లేదు. ఆడబిడ్డలు నామినేషన్ వేయాలంటే వాటిని బ్లౌజుల్లో పెట్టుకుని వెళ్ళి ఆ పోలింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి అది ఇచ్చేటప్పటికే వీళ్ళంతా వెళ్ళి వాటిని కూడా లాక్కున్న సంఘటనలు జరిగాయి. ఆ? ఉమ్. ఏ విధంగా ప్రతిపక్షాలని భయోత్పాతం క్రియేట్ చేసి వీళ్ళు పోటీ చేస్తారు ఈ అభ్యర్థులు అన్న దగ్గర వాళ్ళ ఇళ్లలో చీప్ లిక్కర్ పెట్టేసి వాళ్ళ మీద కేసులు వీళ్ళే పెట్టి పట్టించి భయపెట్టి నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం చేసేసుకున్నారు. ఉమ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ అదే కాదు, మనం తిరుపతి బై ఎలక్షన్ చూసాం. అసలు ఆ, ఓటర్ కార్డు బోగస్ కార్డులు ప్రింట్ చేశారు. ఓటు ఐడెంటిటీ కార్డ్స్ నకిలీ కార్డులు ప్రింటింగ్ అన్నమాట. ఆధార్ ఉమ్. కార్డులు నకిలీ ఆధార్ కార్డులు ప్రింటింగ్. ఇప్పుడు ఫేక్ కరెన్సీ అనేది ఎంత ప్రమాదం, ఎంత నేరం. దొంగ ఉమ్. నోట్లు ప్రింట్ చేయొచ్చా? ఆ? చేయకూడదు. మనం ఇప్పుడు 1000 ఇప్పుడు నోట్లు ఉన్నాయి కదా కరెన్సీ. మరి ఓటర్ ఐడి కార్డు ఫేక్ కార్డ్స్ ఏంటమ్మా? దేశంలో ఏ అవును. రాష్ట్రంలో అన్నా ఫేక్ ఓటు కార్డులు ఉన్నాయా? సంప్రదించాల్సిన చిరునామా ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆ? ఉమ్. మీకు ఎవరికైనా సరే ఫేక్ ఐడి కార్డులు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్థాయికి ఇక్కడ తయారయ్యారు మన ఘరానా మోసగాళ్ళు. అంటే డివిఎస్ గారు, తిరుపతి బై ఇ- ఇంతకు ముందు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఆ, ఏపీలో పర్యటించి ఈవెన్ కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేశారు. దొంగ ఓట్లకు సంబంధించి చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. వాటన్నిటినీ కూడా తొలగించండి, మాకు లిస్ట్ ఖచ్చితంగా జనవరి 5కి ఇవ్వండి అన్నట్టుగా గుర్తు. ఐ థింక్ సో డేట్స్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. ఫస్ట్ అయితే చెప్పడం అది, కానీ తర్వాత మళ్ళీ 5th కాకుండా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు వాళ్ళ కోసం. మీరు ఎలా పడితే అలా చేయొద్దు, నిదానంగా చాలా కంప్లీట్ గా క్లియర్ గా, అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా హానెస్ట్ గా చేయండి ఈ దొంగ ఓట్లకు సంబంధించి అని తీసి పక్కన పెట్టండి అని 17th వరకు ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ ఈసీ కూడా రావడం అసలు ఏ విధంగా చూడాలి అంటారు? అంటే అంటే చెప్పుకోలేనంతగా ఉన్నాయి అంటారా దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్కే భద్రత లేదు. ఉమ్. సా- సామాన్య పౌరులకు కాదు, ఎన్నికల కమిషనర్ కేంద్ర హోంశాఖకే మొరపెట్టుకున్నారు. గతంలో మనం చూసాం. ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవాళ్ళు, రమేష్ కుమార్. ఆ? నాకు నా కుటుంబానికి థ్రెట్ ఉంది, బెదిరిస్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేకపోతున్నాను అని హైదరాబాద్ లోనే ఆయన ఉన్నాడు, ఆఫీస్ కూడా. ఉం? ఆయనకి ప్రత్యేక రక్షణ కల్పిస్తే గాని ఆంధ్రప్రదేశ్ లోకి ఎలక్షన్ కమిషనర్ వెళ్ళలేని ప్రభుత్వం అక్కడ రాజ్యం వెళ్తోంది.
ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఆయన విధులు చేపట్టిన కొత్తల్లో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా పనిచేశారని మనం చూసాం. ఆయనకు కూడా బెదిరింపులు వచ్చాయని మనం మీడియాలో ఆ, చూసాము, చదివాం. ఆ, ఏది వాళ్ళ ఎన్నికల కమిషనరే నిష్పాక్షికంగా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో స్వేచ్ఛగా నిర్భీతిగా కమిషనరే లేనప్పుడు ఇంకా అక్కడ సామాన్య ఓటర్ పరిస్థితి ఏంటమ్మా? అదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న సిఈసి రాజీవ్ కుమార్ ఆ బృందం దృష్టికి తీసుకువెళ్ళారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఒక పార్టీ చెబితే నువ్వు నమ్మవు. ఏంటి, తెలుగుదేశం చెప్పింది అనుకో, తెలుగుదేశం వైసీపీ మీద కక్షతో చెప్తోందని మనం పక్కన పెడతాం. బీజేపీ చెప్తోంది, సిపిఐ చెప్తోంది, సిపిఎం చెప్తోంది, జనసేన చెప్తోంది, విపక్షాలన్నీ చెప్తున్నాయి. ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పాతి పెడుతున్నారు, ఈ విధంగా జరుగుతోంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూశారు. ఏంటి, 9వ తరగతి చదివిన ఆమె గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వెళ్తోంది. ఓటు చేయడానికి వెళ్తూ క్యూలో ఉంటే మీడియా వాళ్ళు అడిగారు మీలాంటి వాళ్ళని, మీరేం చదువుకున్నారమ్మా అంటే 9వ తరగతి అని చెప్తాను. ఆ ఓటు ఏంటి, గ్రాడ్యుయేట్ ఓటు కదా, పట్టభద్రులు వేయాల్సినటువంటి ఓటు 9వ తరగతి మహిళలు ఇళ్ళు వేస్తున్న పరిస్థితిలో ఏ విధంగా తిరుపతిలో అపహాస్యమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాన్ని తరలించి ఫేక్ ఐడి కార్డులు ఇచ్చి ఓట్లు వేయించారు. ఏది, తమిళనాడు కర్ణాటక నుంచి కూడా లారీల్లో మనుషుల్ని తరలించి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే ఆలస్యంగా అయినా కేంద్ర ఎన్నికల సంఘం మేల్కొంది. 100 రోజుల ముందైనా చక్కదిద్దే చర్యలు చేపట్టింది. మనం మరి తప్పదు కాబట్టి స్వాగతించాల్సిందే. ఏంటి, మనం ఏంటంటే సిఈసి ఎంత మేరకి మరి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించగలదు అనేది ఈ 100 రోజుల్లో మనం చూస్తాం. ఇదేంటంటే మేడిపండు చందం కాకూడదు. పైన కేవలం నువ్వు షుగర్ కోటెడ్ టాబ్లెట్ గా చేయకూడదు అనమాట. ఇప్పుడు ఏంటి, 28 కేసులు పెట్టారంట ఇప్పటి వరకు జరిగిన అక్రమాల మీద. 58 మందినో ఏమో సస్పెండ్ చేశారట. ఓటు అనేది అదేంటి, అది మన జన్మ హక్కు. భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఫలానా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా సార్వజనీన ఓటు హక్కు మనకు ఉందన్నమాట. స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ భారత రాజ్యాంగం చెప్పింది. ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేయాలమ్మా వీళ్ళంతా కూడా. శేషన్ అని ఒక కమిషనర్ ఉండేవాడు. ఏంటి, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గా శేషన్ అనే వ్యక్తి పేరు ఇప్పటికీ చెప్పుకుంటాం. ఆయన చనిపోయి కూడా 25 ఏళ్ళు అవుతోంది. ఏంటి, అంత కఠినంగా వ్యవహరించాడు. గాడి తప్పిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఆయన గాడిలో పెట్టాడు. అన్ని పవర్స్ ఉంటాయి ఎవరికి, ఎలక్షన్ కమిషనర్ కి. అంత తీవ్ర పూర్తి అధికారాలు ఉంటాయి కలెక్టర్ కానీ. ఇప్పటిదాకా జరిగింది చేశారు, బానిసత్వం చేశారో వెట్టి చేశారో అయిపోయింది. ఆ వెట్టి నుంచి మీకు ఇప్పుడు విముక్తి వచ్చింది. ఎందుకని, ఇంకా 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఇంకా ఎందుకు మీకు ఈ దాస్యం? ఇప్పటికైనా అధికారులు ఈ దాస్య శృంఖలాలు ఛేదించుకోవాలి. ఎవరికి ఏపీలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా పర్యటించడం జరిగింది. అలాగే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారి టీమ్ కి సంబంధించిన ఒక స్పెషల్ టీమ్ ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు పర్యటించడం జరుగుతోంది. ఇన్ని అంటే స్టేట్ వైజ్ అలాగే సెంట్రల్ వైజ్ కూడా ఇలా ఎలక్షన్ కమిషనర్ బృందం సంబంధించి ఇలా పర్యటించడం, అసలు ఈ దొంగ ఓట్లు అనేటువంటివి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఈ దొంగ ఓట్లన్నీ ఇంకా అలానే ఉంటాయా, అసలు పోతాయా అనేది అసలు ఏమంటారు? ఏం కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్లు ఉండాలని కోరుకుంటున్నారా, పోవాలని కోరుకుంటున్నారా? ఆయన ఏది కోరుకుంటే అదే జరుగుద్ది. మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేస్తారా, లేకపోతే ఎలక్షన్ కమిషనర్స్ ఈ టీం ఏదైతే ఉందో లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంట? ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం జగన్ స్వామ్యంగా మారింది. అదేంటంటే గత 4 ఏళ్లుగా అంతగా వెట్టికి అలవాటు పడినటువంటి ఆంధ్రప్రదేశ్ యంత్రాంగాన్ని
కేంద్ర ఎన్నికల సంఘం మరి ముళ్ళు గర్రబెట్టి పొడిస్తే కదులుద్దా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ వల్ల కాలేదు కాబట్టే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇవాళ వచ్చి కూర్చున్నాడు. 3 రోజులు ఇక్కడ మకాం వేశాడు. స్టేట్ ఎలక్షన్ కమిషనే కఠినంగా వ్యవహరించుంటే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకుంది? మిగతా రాష్ట్రాలు చూసుకునేది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వల్ల కాలేదు కాబట్టే సిఈసి వచ్చి కూర్చున్నాడు. 3 రోజులుగా ఇక్కడ మకాం వేశాడు. ఇప్పుడు నిన్న చూసాం తిరుపతి కలెక్టర్ని, తర్వాత తిరుపతి ఎస్పీని మీద కూడా ఫైర్ అయ్యారు. చంద్రగిరి అనే ఒక నియోజకవర్గం ఉంది, దాన్ని చూపించినట్టున్నారు నిన్న వెళ్ళిన తెలుగుదేశం జనసేన బృందం. ఏంటి, ఒక చిన్న కేస్ స్టడీ కింద 1,15,000 ఓట్లు ఫామ్ 6 కింద ఇచ్చారంట. ఫామ్ 6 కింద 1,15,000 దరఖాస్తులు ఇస్తే దానిలో 33,000 ఓకే చేశారంట. అంటే 33,000 ఓట్లు ఒక్క నియోజకవర్గంలో ఓకే చేయటం అంటే ఎటువంటి విచారణ లేకుండా దాన్ని గురించే తీసుకుని వెళ్ళారు నిన్న ప్రతిపక్షాల బృందం. ఏంటి, టీచర్లు ఈ విధులు నిర్వహిస్తారు, ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో కూడా 56 ఏళ్లుగా టీచర్లు నిర్వహించారు. అలాంటి టీచర్లని తప్పించారు బిఎల్ఓలుగా, బూత్ లెవెల్ ఆఫీసర్లుగా. ఉపాధ్యాయులకు భయం ఉంటుంది. ఎందుకని, ఏదన్నా తప్పు చేస్తే ఎవరి ఒత్తిడికైనా లోన్ అయితే ఆయన ఉద్యోగం పోతుంది, ఆయన కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయంతో నిష్పాక్షికంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తారు. అలాంటి ఉపాధ్యాయుల్ని ఆ విధుల నుంచి తప్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బోధనేతర పనులు మీకొద్దు, మిమ్మల్ని బోధన పనులకే పరిమితం చేస్తామంటూ టీచర్లను ఏం చేశాడు, మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లు క్రమబద్ధీకరించమన్నాడు. లిక్కర్ షాపుల ముందు వాళ్ళని పహరా పెట్టాడు. వాళ్ళు చేయాల్సింది ఇదేమంతా వాళ్ళకి బోధనేతర పనిగా వాళ్ళు చూడరు. ఇదేంటి, ఇది ఒక రకంగా ఇది విధుల్లో భాగం, పౌర విధుల్లో భాగం. ఇది దేశం కోసం చేస్తోంది. ఏది, పిల్లల్ని ఎన్నికల నిర్వహణ తీర్చిదిద్దడమే కాకుండా దేశానికి సంబంధించి కూడా వాళ్ళు ఈ రకమైన క్రమశిక్షణ పరంగా చేస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయనకి సౌలభ్యం లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అవ్వలేదు, ఇప్పుడేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. సో ఏం చెయ్యబోతోంది, ఇప్పటికైనా దొంగలు పోతాయా పోవా అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. బిఎల్ఓలుగా మహిళా వాలంటీర్లను పెట్టారు. టీచర్లను తీసేసి బిఎల్ఓలుగా వాలంటీర్స్ ని పెట్టారు, మహిళా పోలీసులను పెట్టారు, సచివాలయ సిబ్బందిని పెట్టారు. 2,600 మంది మహిళా పోలీస్ అంట. వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్లు. వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఈ ఓట్లు విచారించి తీసేయటం, చేర్చడం చెయ్యాలి. వీళ్ళంతా కూడా ఎవరు, వైసీపీ సైన్యం. జగన్మోహన్ రెడ్డి సైన్యం అని చెప్పింది ఎవరు, వాళ్లే చెప్పారు. ఏంటి, మీరే నా సైన్యం అని సీఎంఏ అన్నారు, మీరే నా సైన్యం అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారు. 90% మంది వైసీపీ వాళ్ళకే మేము ఇచ్చామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వైసీపీ చేర్చిన దొంగ ఓట్లని తీసివేయగలరా? ప్రతి నియోజకవర్గంలో 30,000 దొంగ ఓట్లు ఉన్నాయంటమ్మా. రాష్ట్రంలో 30 లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయంట. వీళ్ళు చెప్పింది ఏంటి, నిన్న ఎస్ఈసి చెప్పింది ఏంటి, 5 లక్షల ఓట్లు తీసేశామన్నారు. ఉన్నది 30 లక్షల ఓట్లు. వీళ్ళు అభ్యంతరం చెప్పింది 15 లక్షల ఓట్లు అయితే ఆయన తీసేసింది 5 లక్షల ఓట్లు. అంటే ఉన్నదానితో బేరీజు వేస్తే ఇంకా 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. అపోజిషన్ అభ్యంతరం చెప్పిన దాంతో బేరీజు వేస్తే ఇంకా 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. పవర్లోకి వచ్చే పార్టీకి అపోజిషన్ కి మధ్య తేడా ఎన్ని ఓట్లు ఉంటాయి? మొన్న ఎన్ని ఓట్లతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి? 30 లక్షలతో గెలిచాడు. అంతకుముందు తెలుగుదేశం ఎన్ని ఓట్లతో గెలిచింది? 5 లక్షల ఓట్లతో గెలిచింది. అంటే ఎంత నేరో మార్జినో చూడండి, ఎంత నిష్పాక్షికంగా చూడాలో. ఇప్పుడు ఏం జరగబోతుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయలేకపోయింది, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. 3 రోజులు ఇక్కడే ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ లో. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళైనా ఆ దొంగ ఓట్లని తొలగించగలుగుతారా, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేస్తుందో అదే చేస్తుందని వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, గారు. నమస్తే.